నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మడకసిరిలో అయితే పర్యటన చేశారు. అక్కడ పోలీసులు చేసిన కొంత అత్యుత్సాహం వల్ల ఎక్స్లో అయితే నారా లోకేష్ గారు అయితే మమ్మల్ని క్షమించండి అంటూ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మడకసిరిలో అయితే పర్యటన చేశారు. అక్కడ పోలీసులు చేసిన కొన్ని పనులకి ఎక్స్లో అయితే నారా లోకేష్ గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇంతకు అక్కడ అసలు ఏం జరిగింది, ఎందుకు మరి నారా లోకేష్ గారు క్షమాపణలు కోరారు? ఇప్పుడు ఇట్లాగా జరిగిందంటే చేసింది ఒకళ్ళు, క్షమాపణ చెప్పాల్సింది ఒకళ్ళు వచ్చింది లోకేష్ గారికి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఆ రకంగా ఉండేది కదా, పరదాలు కట్టుకోవటం. సో ఆయన వెళ్తున్నాడంటే అక్కడ చుట్టుపక్కల అందరినీ అరెస్ట్ చేయటమే కానివ్వండి, అంటే కామ్రేడ్స్ కానివ్వండి, ఆ ప్రజా సంఘాల వాళ్ళని కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా గత ప్రభుత్వంలో జరుగుతున్నాయి కాబట్టి చేశారు. కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళ అత్యుత్సాహం అప్పుడు వాళ్ళది ఉండేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ అలా ఉండేది అనమాట అప్పుడు. సో నేను వస్తున్నానంటే వాళ్ళ అంటే ఇప్పుడు కామ్రేడ్స్ ఏం చేస్తారండి, ఏమైనా ఉంటే నిరసన తెలపడానికి వ్యక్తం పరుస్తారేమో కానీ వచ్చి అక్కడ ఆయన ఏమీ ఇబ్బంది పెట్టరు కదా. ఎక్కడో దూరం నుంచి ఈయన ఉన్న సేఫ్ సైడ్ ఈయన ఉంటాడు కదా. సో వాళ్ళు వచ్చేసేసి ఈయన ఏదో చేసేసేది ఏం లేదు కదా. కానీ ఆ రకంగా అప్పట్లో ప్రజా సంఘాల వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు వచ్చి ఏం చేయగలుగుతారు ఒక సీఎంని? అంటే జగన్మోహన్ రెడ్డి ఇది ఆర్డర్స్ అలా ఉన్నాయి కానీ ఏం చేస్తారో చెప్పండి. ప్రజా సంఘాల వాళ్ళు వచ్చి ఏదైనా ఉంటే ఒక విన్నతి పత్రం ఇస్తారేమో. సో అంతకుమించి వాళ్ళు ఏమైనా గొడవలు చేయగలుగుతారా? సో ఇది చేయండి అది చేయండి అని ఏదైనా మార్పు కోరుకుంటారు, అంతకుమించి ఏమీ ఉండదు కదా. అంటే ఈయన తప్పుడు పాలన ప్రజలు నిలదీస్తారు, వాళ్ళు అడుగుతారు, ప్రజా సంఘాలే కానివ్వండి, కామ్రేడ్సే కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా అడుగుతారు కాబట్టి ఆయన పరదాలు కట్టుకొని ఒక లిమిటెడ్ పర్సన్స్ని, అసలు ఆయన బయట వచ్చిందే తక్కువ కానీ వచ్చే టైంలో ఇలాంటివన్నీ కూడా ఆయన చేసే అలవాటు ఉన్నది డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి. సో ఇప్పుడు ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కూడా అలాంటివి చేయటం జరిగింది. మడకసిరకి వెళ్ళినప్పుడు అక్కడ కామ్రేడ్స్ని కానివ్వండి, ప్రజా సంఘాల వాళ్ళనే కానివ్వండి, అందరినీ హౌస్ అరెస్టులు చేయటం, వాళ్ళని అలాంటి ఇబ్బంది కలిగించడం జరిగింది. కానీ గతంలో పర్యటనలో యువగలమే కానివ్వండి, ఇలాంటి పర్యటనలు అప్పుడు కూడా లోకేష్ గారు అలాంటివన్నీ కూడా ఉండవనేది చెప్తూ వచ్చారు. సార్ కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా ఆర్డర్స్ లేకపోయినా కూడా వీళ్ళ అత్యుత్సాహంతో వీళ్ళు అలా అరెస్ట్ చేయటం జరిగింది. సరే అది లోకేష్ గారికి తెలియటం, దాని మీద ఎక్కువ తొందరగా స్పందించటం, సో వాళ్ళ అక్కడ ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి అందరినీ కూడా వాళ్ళకి పోలీసులకి ఇవ్వాల్సిన డైరెక్షన్స్ ఇస్తూ సో వాళ్ళకి క్షమాపణ కూడా కోరటం జరిగింది. సో కామ్రేడ్స్కి అందరికీ కూడా క్షమాపణ కోరటం, ప్రజా సంఘాల వాళ్ళని క్షమాపణ కోరటం జరిగింది. తప్పు జరిగింది, ఇంకా గతంలో జరగకుండా చూసుకుంటామని చెప్పి ఆయన అనటం జరిగింది. సో ఇప్పుడు తప్పు చేసింది ఒకళ్ళు, ఇక్కడ ఆయన హుందాతనం గొప్ప మనసు అనుకోవాలి లోకేష్ గారిది. సో ఆయన చేయని తప్పుకి సారీ చెప్పటం కానివ్వండి, అంతే కదా, ఆయనకేం సంబంధం ఉంది, చేశారు. సో ఆయన సారీ చెప్పటమే కానివ్వండి, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకంతా గతంలో పరదాల అలవాట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఇంకా స్టిల్ ఫాలో అవుతున్నారు. ఆ ప్రభుత్వంలో ఉన్న ఇవి ఇక చెల్లవు అనేది ఆయన స్పష్టంగా కూడా చెప్పారు. ఇక మీదట అలాంటివి జరగవు అనేది ఒక డైరెక్షన్ అంటూ ఇవ్వటం జరిగింది. కాకపోతే ఇవన్నీ కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే, చేసిన దాన్ని ఒకళ్ళైతే లోకేష్ గారికి ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయన సారీ చెప్పటమే కానివ్వండి, సో వాళ్ళు అందరూ ఎవరెవరైతే నాయకులు బాధపడ్డారు ఉంటారో వాళ్ళందరినీ కూడా సారీ కోరటం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి కదా. అంటే ఇంకా డిపార్ట్మెంట్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చా? ఆయన చెప్పిన వల్లనే ఇలాంటివి ఏమన్నా జరిగాయా, దీంతో వీళ్ళకి వ్యతిరేకత వస్తుందని ఒక ప్లాన్ అని అనుకోవచ్చా? మరి ఇది అంటే డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఒక్కటే మనం ఇక్కడ ఆలోచించాల్సిందే. సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది గతంలో వైసీపీకి సపోర్టింగ్గా పనిచేశారు. సో ఇప్పుడు ఉంటారు, అందరినీ ఎవరు తీసేయలేరు కదా. మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా మార్పు అనేది వస్తుంది, జిల్లాలు మార్చొచ్చో, అంతకుమించి ఇంకేం చేయలేరు కదా. మండలాలు జిల్లాలు అలా అక్కడక్కడే మారుతూ అక్కడే ఉంటారు. సో మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఒక కుట్ర కూడా ఉంటుంది కదా. సో మళ్ళీ నెగిటివ్ తెప్పించాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ లోకేష్ గారు తొందరగా చొరవ తీసుకున్నారు. అంటే ఇది ముందే అంటే జరిగిన వెంటనే ఆయన దృష్టికి వెళ్ళటం,
దాని మీద వెంటనే స్పందించటం ఇవన్నీ కూడా వెంటనే జరిగిపోయాయి. సో జరగకుండా ఉంటే ఖచ్చితంగా మళ్ళా వైసీపీలో జరిగినట్టే తెలుగుదేశంలో గవర్నమెంట్ వచ్చినా జరుగుతుంది అనేది ఒకటి మెసేజ్ వెళ్ళిపోయేది కదా. అది వెళ్ళనివ్వకుండా లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఆయన దాన్ని ఖండించడం జరిగింది, దానికోసం క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్లో అంటే ఇప్పుడు అందరూ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా ఉంటారని కూడా అనలేము, కానీ ఉండవాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే గత ప్రభుత్వం ఎలా ఉన్నదో అనేది దాన్ని వాళ్ళు నడిపించుకోవటానికి వాళ్ళు చూశారు. సో అలా కాదు ఇది అని చెప్పి, అంటే మనం గతంలో ఒక వీడియో కూడా చూసుంటాం, పరదాలు కడుతుంటే లోకేష్ గారు చెప్పటం జరిగింది, అమ్మ పరదాలు గిరదాలు ఏం కట్టకండి, ఆ ప్రభుత్వం వేరు అని చెప్పేశారు కూడా ఓపెన్గా. అంటే అది ఒక వీడియో క్లిప్పింగ్ కూడా బయట వచ్చింది కూడా. సో అది చెప్పినప్పుడు అంటే గతంలో ఉండేటివి ఏంటి, ఇప్పుడు చేయాల్సింది ఏంటి అనేది వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. సో అది కూడా కాకుండా బహిరంగ కూడా చెప్పారు, కామ్రేడ్స్ని కానివ్వండి, ప్రజా సంఘాల వాళ్ళని కానివ్వండి, ఒక సీఎం వస్తున్నారంటే వాళ్ళని వాళ్ళని అదుపులోకి తీసుకోవటం కానీ ఇలాంటివి జరగవు అనేది గతంలో చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అలా చేశారు అని అంటే సో వాళ్ళకి అవగాహన లేకపోయి ఉండాలి, లేకుండా ఉంటే వాళ్ళ అత్యుత్సాహమైనా అయి ఉండాలి. సో అదే జరుగుంటుంది. సో అది తొందరగా లోకేష్ గారు అది గ్రహించటం, సో దాన్ని తగ్గ రెమెడీగా మనం వెంటనే సారీ చెప్పటం కానివ్వండి, ఇవన్నీ జరిగిపోయాయి. సో ఏదైతే ఏమి ఉంది, ఇప్పుడు అందరూ లోకేష్ గారు సారీ చెప్పినంత మాత్రం తగ్గిపోయేది ఏమీ లేదు కానివ్వండి, ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు దాని మీద. సో అట్లాంటివి జరగనివ్వకుండా ఇప్పుడు ఒక లీడరు జరుగుతున్నప్పుడే కనిపెట్టడం అనేది గొప్ప. అది జరిగి 2 రోజుల తర్వాత చెప్పటం వేరు, వెంటనే అది కనిపెట్టి దాన్ని అప్పటికప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నది గొప్ప. అంటే ఆయన ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే ఆయన దృష్టి ఉంది కదా. సో ఏ మూలలో ఏం జరుగుతున్నాయి అనేది ఒక దృష్టితో ఆయన లోకేష్ గారు ఎంత అప్రమత్తంగా ఉన్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఒకటి నిదర్శనం కనపడుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఈ విషయం, అంటే సారీ చెప్పిన విషయం కూడా ఎగ్జాంపుల్ కదా. సో ఆయన ఎంత షార్ప్గా ఆయన ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి వీళ్ళు చేస్తున్నారు అనేది కూడా చాలా హుషారుగా ఉంటూ ఆయన పర్యవేక్షణలో ఆయన చూసుకుంటున్నట్టే మనకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ గత ప్రభుత్వం లాగా ఉండదు అని మళ్ళీ అంటే వీళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా ఎన్నో అరాచకాలు జరిగాయి. సో అలాంటివి ఇక్కడ ఉండవు, అది ఏ రకంగా అయినా కూడా మేము సరిదిద్దుకుంటామని చెప్పగానే చెప్పినట్ట మరి ఈ సారీతోని. అంతే కదా, గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలే కానివ్వండి, ప్రజా సంఘాల వాళ్ళు క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం చెప్పుకోలేక పారిపోయిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజున ఇప్పుడు బాబు గారు ఒకటే చెప్పారు, మీరు ఎక్కడైనా తప్పు జరిగితే సో అపోజిషన్ అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అపోజిషన్ పార్టీ లేదు, ఎవరు లేరు. సో అక్కడ ఎవరు ప్రజలే కావచ్చు, ఇట్లాంటి ప్రజా సంఘాలే కావచ్చు, కామ్రేడ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. సో మీరు ఏం అడిగినా మేము చెప్తాం, మీరే మమ్మల్ని క్వశ్చన్ చేయండి అని బాబు గారు చెప్పటం కూడా జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చెప్పటం జరిగింది. సో అదేలాగా రేపు పొద్దున వాళ్ళు అడగాల్సిన డౌట్లు ఉంటే అడగాలి కదా. సో అందుకని లోకేష్ గారు ఆ ఫ్రీడమ్ వాళ్ళకు ఉండాలి. సో వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేయగలగాలి అనే ఒక ఉద్దేశంతోనే ఆయన ఈ రకమైనది, అంటే ఇంకా ప్రభుత్వం ఇప్పుడు రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా బాబు గారు ఇట్లా ప్రజా సంఘాలనే కానివ్వండి, కామ్రేడ్స్నే కానివ్వండి, ఇట్లా ఎవరిని కూడా నిర్బంధించకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. సో వాళ్ళు అడిగితే ఏముంది, వినతి పత్రం ఇస్తారో లేకుంటే ఇది కాదు ఇది అని చెప్తారు. సో చెప్పనివ్వండి, చెప్పితేనే కదా గవర్నమెంట్లో మార్పులు అనేది వస్తాయి. ఆ అవకాశం కల్పించాలనే కదా బాబు గారు కూడా చెప్పారు. సో అదే లోకేష్ గారి ఉద్దేశం కూడా అదే కదా. సో ఖచ్చితంగా ఇదేంటంటే ఒక పాజిటివ్ మార్పు అనేది తీసుకొస్తున్నారు లోకేష్ గారు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.